ప్రైమ్ లైన్ వీక్షకులకు అస్లాం గారు, నిన్న కూటమిలో ఉన్న ఈ వాళ్ళ రాష్ట్రంలో పరిశ్రమలు, జవాబులేంటో పెట్టుబడులు, విన్నారు, ఉపాధి, ప్రతిపక్షంలో ఉన్న విశాఖ వైసీపీ ఉక్కు వాళ్ళ క్వశ్చన్ ఏంటో విన్నారు. మరి దీంట్లో అదే మనం ఏది తీసుకుంటే బెటర్ అంటారు? నేను చెప్తాను మేడం, మొత్తం విన్నాను అందరికి సంబంధించి. నేను అనేది ఏంటంటే శాసన మండలిలో పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్, ఎంప్లాయ్మెంట్, విశాఖ స్టీల్స్ కి స్టీల్ ప్లాంట్. సంబంధించి చర్చ జరిగింది. దానిలో ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటారు. నేనేమన్నానంటే ఇప్పుడు 2014-19 1703 ఎంఓయూలు, 19.7 లక్షల పెట్టుబడులు, 43 లక్షల మందికి ఉద్యోగాలు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్య విశాఖలో 2023లో వరల్డ్ సమ్మిట్ పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్. ఆయన 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించి వందల ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఆయన కూడా 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని చెప్తారు. 20, ఒక 43, 63 లక్షలు. ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరం చూసుకుంటే ఈ సంవత్సర కాలంలో 10.4 లక్షలు, అంటే 10 లక్షలకు పైగా పెట్టుబడులు వస్తా ఉన్నాయి. అదేవిధంగా కొన్ని లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే 70 లక్షల ఉద్యోగాలు అవుతున్నాయి, వందల ఎంఓయూలు అవుతున్నాయి. అసలు ప్రజలకు చెప్పండి, మీరు 2014-19 మధ్య ఎన్ని ఎంఓయూలు కుదుర్చుకున్నారు, ఎన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వల్ల వెళ్ళిపోయాయి, లేదా మీ ఎంఓయూలు నామినల్ గా కుదుర్చుకొని ఎన్ని ఇన్స్టాల్ చేయలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 19-24 మధ్య అన్ని వందల ఎంఓయూలు 13 లక్షల పెట్టుబడులు అన్నప్పుడు ఎవరి నిర్వాహకంలో వెళ్ళిపోయి మీరు ఎన్ని లక్షల ఉద్యోగాలు కల్పించారు? ఇది ప్రజలకు చెప్పండి. ఎందుకంటే ఇప్పటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ ఇతర గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. శ్రీమంతా వెళ్ళిపోతుంది, లేకపోతే యుఎస్ఏకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే కెనడాకి వెళ్ళిపోతున్నారు, బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ ఫ్లోని ఎవరు ఆపుతున్నారు అంటే వీళ్ళు చెబుతున్న ఎంఓయూలు, వీళ్ళు చెప్తా ఇన్స్టాల్ చేశారన్న పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయి చూపించండి. ఇన్ని వందల ఎంఓయూలు ఉన్నప్పుడు, ఇన్ని లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతున్నప్పుడు మౌలిక సదుపాయాలు ఏవి? మీరు కేంద్ర ప్రభుత్వంతో విభజనకు సంబంధించిన రాయితీలు ఏవి? ప్రత్యేక హోదా మెడలు వంచుతారన్న వాళ్ళందరూ ఏమి వెళ్ళిపోయారు? సింగిల్ గా వస్తున్న వాళ్ళందరూ ఏమి వెళ్ళిపోయారు? ఎందుకు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మెడకాయలు వంచుతున్నారు? పరిశ్రమలకు సంబంధించిన రాయితీలు తేలేకపోతున్నారు. ఇప్పుడు మనకు సంబంధించిన ప్రతి సంస్థ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే గతంలో వాళ్ళు అడిగిన దాన్ని బిల్లు అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు డిపెండెన్సీ సర్కార్ అంటారు, కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు. మనకి రావాల్సిన రాయితీలు ఎందుకు తేలేరు వీళ్ళు? ఎందుకు విశాఖ ఉక్కు కోసం పోరాడాల్సి వస్తుంది? ఎందుకు పరిశ్రమల కోసం పోరాడాల్సి వస్తుంది? వీటికి సమాధానాలు ఈ రెండు పార్టీలు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు ఈ నిరుద్యోగులకి సంబంధించి ఇంకా ఎందుకు మభ్యపుచ్చుతున్నారు? మీరు పరిశ్రమలు కనుక ఇక్కడే కనుక ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళిపోతారు మన వాళ్ళు? దీనికి సమాధానాలు చెప్పాలి ముందు. ఇంకొకటి, ఇవాళ లోకేష్ గారు చూస్తే నిన్న జరిగిన దానిలో ఆయన 2-3 ప్రధాన అంశాలు ప్రస్తావించారు. టీసీఎస్ వాళ్ళు అడుగుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా అంటున్నారు, మేము వస్తే కనుక భూములు రద్దు చేస్తామని అంటున్నారు, దానికి మేము ఏమి సమాధానం చెప్పాలనేది ఆయన అడిగారు. బొత్స సత్యనారాయణ గారిని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. టీసీఎస్ కి నిజంగా టీసీఎస్ అలా అడుగుంటే చాలా సీరియస్ అంశం, ఖచ్చితంగా దానికి సంబంధించి సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఇన్ఫోసిస్ కి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళలో దాస్పాయ్ గారు కూడా రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదం నడుస్తుంది అని చెప్పి, విధ్వంసం జరుగుతుందని చెప్పేసి అన్నారు. ఇవి చాలా సీరియస్ ఎలిగేషన్స్. ఎందుకంటే 2 ప్రముఖమైన సంస్థలు ఆ విధమైన అపోహలు కనుక కలిగి ఉంటే వాటిని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చి సమాధానం చెప్పాలి. వాళ్ళు చేసిన తప్పు మేము అట్లాంటి లేదు, టీసీఎస్ వాళ్ళని కానీ ఇన్ఫోసిస్ వాళ్ళని కానీ మేము ముందుకు ఇన్వైట్ చేస్తాం తప్పితే మేము ఎటువంటి బెదిరింపులకు పాల్పడము. లోకేష్ గారు చేసిన తప్పనో చెప్పాలి, క్లారిటీ ఇవ్వాలి. ముందు పారిశ్రామికవేత్తలందరికీ కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో భయాలను పోగొట్టాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మెడికల్ కాలేజీల విషయాలు మాట్లాడినప్పుడు ఎంఓఏలు కుదుర్చుకుంటే మేము ఆ ఎంఓఏలు రద్దు చేస్తాం, మీ ఇష్టం అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మీరు విధానాలు మార్చుకోండి, కానీ వచ్చే పారిశ్రామికవేత్తలను బెదిరింపులు మంచి పద్ధతి కాదు. అసలే మనం విభజన అవశేష ఆంధ్రప్రదేశ్ గా ఉన్నాం, ఈ రోజుకి పరిశ్రమలు రావట్లేదు. ఆ విషయాలు గుర్తుంచుకోవాలి.
పక్కన కేటీఆర్ గారు మొన్న ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ వైరుధ్యాల కారణంగా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు 10,000 కోట్ల రూపాయల పరిశ్రమ ఇక్కడికి రాగలిగింది అన్నాడు. దానికి సమాధానం చెప్పాలి ఆ టైంలో ఉన్నవాళ్ళు. ఎందుకు 10,000 కోట్ల రూపాయలు అక్కడికి? ఇక్కడేమో మనం అక్కడెక్కడికో వెళ్ళి విదేశాల్లో సమిట్స్ జరుగుతూ ఉంటే పార్టిసిపేట్ చేసి రెండు బాబు రండి అని కాలు పట్టుకొని బతులాడుతున్నాం. మా పరిశ్రమలు పెట్టండి, మా దగ్గర మౌలిక సదుపాయాలు సింగిల్ విండో ఇస్తా ఉంటున్నారు. నేననేది ఏంటంటే ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఏంటి, ఇన్ని క్వశ్చన్ ఏదో అడుగుతారంట, చెప్పండి. అడుగుతాను. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నిజంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టారు? ఎందుకు 2014 నుంచి 19 కానీ 19 నుంచి 24 కానీ మొత్తం వైట్ పేపర్లు ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరి నిర్వాహకం వల్ల ఆగిపోయాయో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్తాను. చెప్పండి వెంకటరెడ్డి గారు. నేనేమంటానంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒకవేళ ప్రతిపక్షంగా మేమేదైనా అనధికారిక ఇన్లీగల్ మెయిల్స్ పెట్టినా మెయిల్స్ ట్రేస్ చేయటం కానీ ఆ బెదిరింపులు కనుక్కోవడం కానీ కూటమి ప్రభుత్వానికి పెద్ద పని కాదు. అట్లనే బెదిరింపుల్లో ఏదైనా ఇన్లీగాలిటీ ఉంటే, లీగల్ గా లేకుండా అక్రమ బెదిరింపులు ఎలాంటివి ఏమన్నా ఉంటే చర్యలు తీసుకోవడం కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి పెద్ద పని కాదు. అవును, ఇక్కడ పని చేయటం మానేసి చర్యలు తీసుకోవడం మానేసి ఆరోపణలు చేస్తున్నారంటే వాళ్ళ ఆరోపణలో నిజం ఉందా? వాళ్ళు ఉర్సా లాంటి ఉల్ఫా కంపెనీలకి ఎలా ఇచ్చారని మేము క్వశ్చన్ చేస్తే, ఉర్సా లాంటి ఉల్ఫా కంపెనీలకు మేము ఎలా ఇస్తారని మేము క్వశ్చన్ చేస్తే, ఇన్లీగల్ గా వచ్చే కంపెనీలకి అనాథరైజ్డ్ గా ఎక్కువ వాల్యూ కలిగిన భూముల్ని తక్కువకి ఎలా ఇస్తారు, వాళ్ళ దగ్గర డేటా ఏందని మేము అడిగితే దాన్ని బెదిరింపు ధోరణి లాగా చర్యలు తీసుకోవట్లేదని అంటున్నారు. ఈమెయిల్స్ చేస్తున్నారు. ఓకే, దానికి ఆన్సర్ చేస్తారు మస్తాన్ గారు. ఇంకొక మాట, టీసీఎస్ కైనా సరే వాళ్ళు ఇన్స్టాల్ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళు ఎంత ఉద్యోగ కల్పన కల్పిస్తారు, మనకున్న వాళ్ళు ఎప్పటిలోపు దాన్ని వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇవన్నీ అడిగాం మేము. మన భూముల వాల్యూ ఎంత, ఎంత వాల్యూ కలిగిన భూములు ఇస్తారని అడిగాం. ఒక ప్రతిపక్షంగా మాట్లాడదాం. చాలా క్వశ్చన్స్ చేశారు, మరి ఆన్సర్ చేయాలి కదా, టైం లేదు. అజయ్ గారు అసలు మస్తాన్ గారు మీరు అది చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళకైతే కూటమి ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంక్వైరీ చేయాల్సినంత అవసరం లేదు. ఆయన ఓపెన్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు, మీరు గనక దానికి సంబంధించి ఎంఓఏలు కుదుర్చుకుంటే మేము వాటిని రద్దు చేస్తామని చెప్తున్నారు. ఆయన ఓపెన్ గా చెప్పారు కదా, ఆయన ఆల్రెడీ రద్దు చేశారు. గతంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేనైతే ఎగ్జాంపుల్స్ తో వద్దు, మనకు కావాల్సింది పరిశ్రమలు. మన నిరుద్యోగులు వేరే రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నారు, దాన్ని ఆపాలి. ఈ ఆరోపణలు ప్రచారోపణలు మానండి. ఓకే, నిరుద్యోగులు